మీ అందరికీ కూడా సాధారణంగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనే సామెత గుర్తుండి ఉంటది కదా! అంటే ఈ సామెత గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ వీడియో మొత్తం వింటే ఆ సామెత దేనికి వాడామనేది కూడా మీకే అర్థమైపోద్ది. అసలు ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, సాధారణంగా ఒక మొంత లాంటి ఒక ప్రకృతి విపత్తు మనకి క్రియేట్ అయినప్పుడు, దాని పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ప్రజలు ఎలాగ అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాలపైన ప్రధానంగా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడ ప్రకృతి విపత్తు కలిగినప్పుడు ఖచ్చితంగా దానిపైన ప్రధానంగా దృష్టి ఉంటది. సో, అలాంటి సందర్భంలో ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి సాంకేతిక కావచ్చు, ఒకప్పుడు మనం గతంలో చూసుకున్నట్లయితే ఏ ప్రకృతి విపత్తు వచ్చినా సరే, ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రకృతి విపత్తికి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి, దానికి తగినటువంటి నష్టపరిహారం చెల్లించేటువంటి ప్రాసెస్ గతంలో. ఎందుకంటే అప్పట్లో ఒక 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మనం వెనక్కెళ్తే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి, సో, అక్కడ ఉన్నటువంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాలి కాబట్టి ప్రభుత్వాలు. సో, జరిగినటువంటి ప్రకృతి విపత్తుకి అంచనా ఏసి జరిగిన నష్టానికి ఎంత అయితే మనం చేయగలం, ప్రభుత్వం ఎంత అవకాశం ఉంటుంది, దాన్ని మనం ప్రజలకి ఎలాగా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చగలనటువంటి ఆలోచనతోనే అప్పుడు జరిగేవి. కానీ ఇప్పుడు నౌ-ఏ-డేస్ ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, సాంకేతిక కావచ్చు, పనిచేసే సిస్టమ్ కావచ్చు, కొంత అందుబాటులోకి రావడం పట్ల మనం ఇప్పటికీ ఏ రాష్ట్రంలోనైనా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకృతి విపత్తులు ఎట్లా రాబోతున్నాయి? దాని ఇంపాక్ట్ ఏ రాష్ట్రానికో, ఏ ప్రాంతానికో, ఎక్కడ ప్రజలకి కలిగే అవకాశం ఉంటది? దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? అనేటువంటి అంచనా వేసేంత టెక్నాలజీ ఈ రోజుకైతే మన దగ్గర ఉంది. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కూడాను. సో, అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చినటువంటి మొంతా తుఫాన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఎంత మేర అంచనా ఏయగలగాలి? ఎంత మేర మనం దాన్ని ఇంపాక్ట్ ఉండబోతుంది? ఏ ఏ ప్రాంతాలను అలర్ట్ చేయాలి? ఏ ఏ జిల్లాలకి, ఏ ఏ తీర ప్రాంతాలకి దాని ఎఫెక్ట్ ఉండబోతుంది అనేటువంటి అంచనా ముందుగానే ఏసి, 48 గంటలు ముందుగానే ఏసి, సో, సంబంధిత కలెక్టర్లు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది వరకు కూడా వాళ్ళని అలర్ట్ చేసి, సో, మొంతా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఈ జిల్లాలకి, ఈ ప్రాంతాలకి, ఈ తీర ప్రాంతాలకు రాబోతుంది అనేటువంటి హెచ్చరికలు జారీ చేసి, దానిలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవపూర్వం కలిగినటువంటి నాయకుడికి తమ పట్ల ఉన్నటువంటి నిబద్ధతతో తనకున్నటువంటి అనుభవపూర్వకంగా ఒక సైక్లోన్‌ని ఏర్పడితే ఖచ్చితంగా దానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి అనుభవపూర్వకంగా 48-58 అవర్స్ ముందుగానే అలర్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ మొంతా తుఫాన్ రాబోతుంది. ఈ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేటువంటి హెచ్చరికలు జారీ చేసి అలర్ట్ చేశారు. ఇదంతా ఓకే. సో, సేమ్ టైమ్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదనుకుంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు కావచ్చు. సో, ఏదైతే మొంతా తుఫాన్ లాంటి సైక్లోన్ అది ఎఫెక్ట్ వచ్చి అది ఆల్రెడీ దాని తీవ్రతను ప్రభావితం చేయి తుఫాను ప్రారంభం అయ్యేటప్పుడు సాధారణంగా ఎవరేం చేస్తారంటే ఎవరికున్న శక్తి మేరకు, ఎవరికున్నటువంటి అంచనా మేరకు వాళ్ళు అధికారులను కావచ్చు, లేదనుకుంటే ప్రజలను కావచ్చు అప్రమత్తం చేసేటువంటి ఛాన్స్ మాత్రమే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యింది. అది కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో. సో, ఇక్కడ కూడా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా మనం చాలా ఛానల్స్‌లోను, న్యూస్ పేపర్స్‌లో మనం చూసాం. సోషల్ మీడియాలో ముఖ్యంగా. నారా లోకేష్ లాంటి వ్యక్తి కావచ్చు, లేదనుకుంటే హోంమంత్రి వంగలపూడి అనిత లాంటి వ్యక్తి కావచ్చు, ఇతర సిబ్బంది కూడా కావచ్చు, సచివాలయ ఉన్నటువంటి సిబ్బంది చాలా మంది వరకు కూడా దీని పట్ల 24/7 పనిచేస్తూ ఏదైతే సంబంధిత అధికారులు కావచ్చు, లేదనుకుంటే ప్రజలు కావచ్చు, ఈ తుఫాన్ పట్ల అప్రమత్తం చేస్తూ ఖచ్చితంగా వాళ్ళ విధులు వాళ్ళు ఖచ్చితంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే రియల్ టైమ్ గవర్నెన్సీ తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు లాంటి అనుభవపూర్వకమైన నాయకుడు ఇలాంటి తుఫాను సమయాల్లో ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఏ విధమైనటువంటి అప్రమత్తత ఉండాలి, ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఖచ్చితంగా రియల్ టైమ్ గవర్నెన్స్ తీసుకొని దానిలో ఎందుకంటే దీనికి బిఫోర్ దట్ మనం మాట్లాడుకుంటే సైక్లోన్‌కి ముందుగా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు విదేశీ పర్యటనలో ఉన్నారు. సో, ఆ పర్యటనలు ముగించుకొని రాష్ట్రానికి రాగానే సైక్లోన్ ప్రారంభం అవ్వడం పట్ల వాళ్ళు కూడా ఖచ్చితంగా రియల్ టైమ్ గవర్నెన్స్‌లో కూర్చొని ఖచ్చితంగా ఈ సైక్లోన్‌ని మనం ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి పనిలోనే నిమగ్నమై 24/7 పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ లాంటి వ్యక్తి అయితే మరొక అడుగు స్టెప్ ముందుకేసి యువకులు కాబట్టి సో, మిడ్‌నైట్ 12:30, 1:00, 2:00 ఓవర్‌నైట్ కూడా పనిచేసి ఖచ్చితంగా అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ సైక్లోన్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూనే తమ యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అది ప్రభుత్వ బాధ్యత. సో, అందులో ముఖ్యంగా లోకేష్ లాంటి వ్యక్తి కావచ్చు, లేదనుకుంటే వంగలపూడి అనిత లాంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళు కొంత ఇనిషియేట్ తీసుకొని సో, ఏ ఏ ప్రాంతాలకి ఎఫెక్ట్ ఉండబోతుంది, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం లాంటి ప్రాంతం కావచ్చు, లేదనుకుంటే కాకినాడ తీరం వద్ద ఆ తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా కాకినాడ అటువంటి జిల్లాలు, ఆ తీర ప్రాంత ప్రజలకు కూడా ముఖ్యంగా వాళ్ళు అలర్ట్ చేసి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతగా వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఎందుకంటే 24/7 రియల్ టైమ్ గవర్నెన్స్‌లో కూర్చొని చేస్తూ ఉన్నారు. సో, ఇది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం కాయిన్‌కి ఒక సైడే కాకుండా రెండు వైపు కూడా మాట్లాడుకోవాలి అనేటట్టుగా కూడా ఖచ్చితంగా
దీన్ని అపోజిషన్‌లో కావచ్చు, పొజిషన్‌లో కావచ్చు లేదా వివిధ రాజకీయ పార్టీలు అనుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రధానమైన రాజకీయ పార్టీ వైసీపీ. సో, ఇలాంటి తరుణంలో ఇలా జరుగుతున్నటువంటి సైక్లోన్ కంటిన్యూ చేస్తున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కొంత ఏడ్చేవాడిని ఎక్కిరించినట్లుగా వాళ్ళు చేసే కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, ఏదో ఒకలాగా బురద చల్లాలి, లేదనుకుంటే చేసేటోడిని ఎలాగోలా చెడగొట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్‌తో ఇంటెన్షనల్‌గా చేసినట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్‌లో సహచర మంత్రులతో కూర్చొని ఏదైతే దీన్ని అబ్జర్వ్ చేస్తూ దీనిపైన సూచనలు, సలహా ఇస్తున్నారో దాన్ని ఆ ఫోటోలని ఈ వైసీపీ సోషల్ మీడియా కావచ్చు లేదా ఐటీ వింగ్ కావచ్చు వీళ్ళందరిని వాడి దానిపైన సెటైర్‌లేస్తూ దానిపైన కామెంట్స్ చేస్తూ ఏ విధంగా చేస్తున్నారంటే ఏదో వీళ్ళేదో తుఫాన్ ఆపేసినట్టుగా, వీళ్ళేదో శాటిలైట్‌లో తీసి, రాడార్‌లో తీసి వీళ్ళేదో తుఫాన్ ఆపేసి మొంతా తుఫాన్ వీళ్ళే ఆపేసినట్టుగా, చంద్రబాబు నాయుడు టెక్నాలజీని వాడి ఏదో మొంతా తుఫాన్ ఆపేసినట్టుగా అనేటువంటి కామెంట్స్ చేస్తూ చేసిన వ్యక్తులను కూడా కించపరిచే విధంగా ఈ వైసీపీ అనేది కూడా ట్రోల్ చేస్తూ ఉంది. అది గత 2 రోజులుగా మనం జరుగుతూ ఉందనమాట. అంటే ఇక్కడ మనకి ఏ రాజకీయ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా మనకి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మనది వాస్తవంగా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి, సో, మనం ఏ పార్టీ ఏ ఇంటెన్షనల్‌గా బిహేవ్ చేస్తుందనే విషయాన్నే ఈ వీడియో ద్వారా మనం తెలియజేయాలనుకుంటున్నాం. సో, అలాంటి సందర్భాల్లో ఏదైతే 48 అవర్స్, 58 అవర్స్ ముందు అంచనా ఏసి ఖచ్చితంగా ఈ విధంగా ఇంపాక్ట్ ఉండబోతుంది అనేటువంటి అంచనా వేసి వాళ్ళు విధి నిర్వహణలో వాళ్ళు చేస్తూ ఉంటే, ఈ వైసీపీ అధినాయకుడు ఎక్కడున్నాడో తెలీదు. బెంగుళూరులో ఉన్నాడా? లేదా హైదరాబాద్‌లో ఉన్నాడా? లేదా విదేశాల్లో ఉన్నాడా? అలాంటి తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో, సేమ్ టైమ్ అపోజిషన్ లీడర్ కూడా రాష్ట్ర భవిష్యత్తు పట్ల అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు గతంలో 5 ఏళ్ల పాటు అధికారం అనుభవించి, ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అనుభవించారు కాబట్టి, ఈరోజు ప్రతిపక్షం లేని అఫీషియల్‌గా మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు రాజకీయంగా మీరు ప్రతిపక్షం. సో, అలాంటి సందర్భాల్లో మీరు రాష్ట్రంలోనే లేరు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలీదు. అలాంటి సందర్భాల్లో చేసిన వ్యక్తుల్ని మీరు మీ స్టైల్‌లో మీరేదో అటాక్ చేయాలి, ఏదో కౌంటర్ చేయాలి, లేదనుకుంటే ఈ చేసే విధానాన్ని మనం ఎలాగోలాగా చెడగొట్టాలనేటువంటి ఇంటెన్షన్‌లతో ఖచ్చితంగా ఇటువంటి కామెంట్స్ చేయడం పట్ల అది స స సభ్య సమాజం దాన్ని ఆమోదించే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే మీరు మళ్ళీ అధికారం చేపట్టాలనుకుంటే మనం గతంలో మాట్లాడుకుంటే మీరు ప్రజల మనసులను దోచుకోవాలి, ప్రజల మన్ననలు పొందాలి, వాళ్ళ గుండెల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకుంటే మళ్ళీ ఖచ్చితంగా మీరు అధికారంకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇటువంటి రాష్ట్రంలో గత 3 రోజులుగా 2 రోజులుగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు చెట్లు, ఓవైపు ఇల్లులు కూలిపోతున్నటువంటి సమయంలో, లేదనుకుంటే తీర ప్రాంతాలు కొట్టుకుపోతున్నటువంటి సమయంలో ఇటువంటి రిస్క్ మనం ఫేస్ చేయకుండా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదనుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఇతర సహచర మంత్రివర్గం అంతా కూడా ఈ తీవ్ర పరిస్థితుల్లో, ఈ విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి సేఫ్టీ లేకుండా కూడా వాళ్ళు ఆన్ గ్రౌండ్‌లోకి వచ్చి పనిచేస్తూ, కన్సర్న్ ఎమ్మెల్యేలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు బయటికెళ్ళి గ్రౌండ్ లెవెల్‌లో తిరిగి ఎక్కడ ఎటువంటి నష్టం జరుగుతుందో, ఎవరికి ప్రాణహాని లేకుండా చెయ్యాలనేటువంటి ఆదేశాలు జారీ చేస్తూ పనిచేస్తున్నటువంటి టైంలో మీరెళ్ళి బెంగుళూరులో కూర్చొని ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితిని అయ్యో అనాల్సింది పోయి, ఈరోజు తిరిగి మీరు కౌంటర్‌గా ఇటువంటి స్టఫ్ లేనటువంటి కామెంట్ చేయడం పట్ల ఖచ్చితంగా మీకున్నటువంటి క్రెడిబిలిటీ మీ అంతట మీరు తగ్గించుకునేలా అవుతారు. కానీ దానివల్ల మీకు 0.000% క్రెడిబిలిటీ కూడా పెరగదనేది నా అభిప్రాయం. సో, అలాంటి సందర్భంలో ఎప్పటికైనా సరే మీ అధినాయకుడికి ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి, అందువల్ల బెంగుళూరు నుంచి తాడేపల్లికి రాలేకపోండ్రా అనేటువంటి ఒక ఏదైతే నోట్ రిలీజ్ చేశారో, ఖచ్చితంగా మనసుంటే మార్గం ఉంటుంది అనేటువంటి శతకోటి దరిద్రులుగా అనంతకోటి ఉపాయాలు అనే విధంగా మీరు ఖచ్చితంగా రావాలనేటువంటి ఇంటెన్షన్ మీకుంటే ఖచ్చితంగా బై రోడ్డో లేదనుకుంటే వేరే ఆల్టర్‌నేట్ ఏదో చూసుకొని ఖచ్చితంగా ఇక్కడికొచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రభుత్వం ఏ విధంగా దాన్ని సమస్యలను పరిష్కరిస్తుంది, లేదనుకుంటే దాంట్లో విఫలమైతే మీరు దాన్ని కౌంటర్ చేసేటువంటి రైట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీరు ఎక్కడో బెంగుళూరులో ఉండి ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు ఏదో చిల్లర రాజకీయాలుగా ఏదో పేటీఎం బ్యాచ్‌తో ఏదో సోషల్ మీడియాలో మనం తిప్పికొట్టే విధంగా చేయాలనేటువంటి రాజకీయం చేస్తే ఖచ్చితంగా అది మీకు రాజకీయ జీవితానికి చాలా మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేది కూడా నా అభిప్రాయం. సో, ఇప్పటికీ నేనైతే మాత్రం నా ఇండివిడ్యువల్ ఒపీనియన్ ఏంటంటే ఇటువంటి మొంతా తుఫాను జరిగి ముఖ్యంగా వైజాగ్ లేదనుకుంటే కాకినాడ లాంటి తీర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నష్టం పట్ల ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే దాన్ని ఇనిషియేట్ తీసుకొని సంబంధిత అధికారులను కూడా ఆయన కూడా అలర్ట్ చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి చర్యలను ఎప్పటికప్పుడు అంచనా వేసి ఎటువంటి నష్టం జరగకూడదు, ఎవరైతే ఈ తుఫాన్‌కి ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల నుంచి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్ సైడ్‌గా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లాలి అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పటికే పాస్ చేశారు కూడాను.
అలాగే విశాఖపట్నం లాంటి తీర ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా భీమిలి ఇటువంటి కాన్స్టిట్యున్సీలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీర ప్రాంతాల్లో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సంబంధిత పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. సో ఇంత గత 2 రోజులుగా ఇంత రాష్ట్రంలో ఇంత చర్చ నడుస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకా ఈ తుఫాన్ ఎప్పటి వరకు ఉంటుందో, ఎక్కడ తీరం దాటుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది కూడా చాలా సభ్య సమాజాన్ని సిగ్గుచేటుగాని కూడా మనం చెప్పుకోవాలి. సో ఇప్పటికే ఈ మొంతా తుఫాను ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత నష్టం జరిగింది, అటు ప్రాణ నష్టం కావచ్చు, లేదనుకుంటే వ్యవసాయ పరంగా, లేదనుకుంటే రైతులకు ఎంత నష్టం జరిగింది అన్నట్టు అంచనా వేసే విధంగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ రివ్యూ నిర్వహించారు. సో ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రధానంగా పంటల నష్టం జరిగింది, దానికి ఎంత మేర మనం దానికి సాయం చేయగలమనేటువంటి అంచనాలు కూడా ఇప్పటికే వేసే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో అలాంటి సందర్భాల్లో నా క్వశ్చన్ ఇక్కడ ఒకటే, ఏదైతే రాష్ట్రానికి మీరు గతంలో 5 ఏళ్ళు అధికారం అనుభవించారో దాన్ని అనుభవించినందుకు ఈరోజు మీరు రాష్ట్రంలో ఉండాల్సిన బాధ్యత మీకుంది. రాష్ట్ర ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీపై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు స్టేట్లో ఉండి, ఈ ప్రాంతంలో ఉండి ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. దానికి ప్రజలు కూడా దాన్ని ఏకీభవిస్తారనేటువంటి విషయాన్ని ఎప్పటికైనా సరే వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు తెలుసుకోవాలనేది కూడా నా సూచన. సో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇంత విపత్కర పరిస్థితి వచ్చిన టైంలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 డేస్ 3 డేస్ నుంచి కొనసాగుతుంది. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఉండే ఛాన్స్ ఉంటుందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి సమయం. స్టార్టింగ్లో 2 రోజులు స్కూళ్ళకి, కాలేజీలకి, అలాగే పాఠశాలన్నింటిలో సెలవు ప్రకటించారు. సో దాని తర్వాత కూడా మళ్ళీ వాటిని పొడిగిస్తూ కూడా 31వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా పాఠశాలలకు సెలవు ఇవ్వాలనేటువంటి ఆదేశాలు కూడా చాలా బేషరతుగా కూడా జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా తుఫాన్ ఇప్పటికీ సగం వరకు ఉగ్రరూపం దాల్చింది. సో కొంత పలు చోట్ల విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి, కొన్ని చోట్ల నష్టాలు కూడా జరిగాయి. ఎందుకంటే రైతులకు, ముఖ్యంగా వ్యవసాయం చేసుకునే రైతులకి ఈ టైంలో పంట చేతికొచ్చే టైం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూడా కొంత అవకాశం నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇప్పటివరకు కూడా అది జరగాల్సిన నష్టమైతే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ జరిగింది. సో ఇంకా ఈ మొంతా తుఫాన్ అనేది కూడా ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది, ఇంకా దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతుంది అనేది కూడా అధికారులు అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వలేకపోతున్నారు. సో ఖచ్చితంగా మరో 2 రోజులు అయితే మాత్రం ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందని కూడా ఖచ్చితంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినాడో ప్రభుత్వం ఏ విధమైనటువంటి బాధ్యత వహించాలి అనే విషయానికి వస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ ఎటువంటి సైక్లోన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కావచ్చు, లేదనుకుంటే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనిత లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్గా ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదు అనేటువంటి భావనతో వాళ్ళు పనిచేస్తున్నారు. దాన్ని అయితే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ లాంటి వ్యక్తి రాత్రి 1 గంట వరకు కూడా రియల్ టైం గవర్నెన్స్లో ఉండి పనిచేయడం పట్ల కూడా చాలా చోట్ల ఆయన చేసినటువంటి పనికి హర్షాతిరేక అయితే మాత్రం ఖచ్చితంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రజలు. సో ఇలాంటి ప్రభుత్వాలు ఉండేటప్పుడు ఏంటంటే ప్రజలు కాస్త ధైర్యంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జరిగిన నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ముఖ్యంగా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, తుఫాన్లు సంభవించినప్పుడు ఖచ్చితంగా ఎవరికి కూడా ముందు ఏం కావాలి, ప్రాణ నష్టం జరగకుండా ఒక మనిషికి ప్రొటెక్షన్ కావాలి. సో వాళ్ళని ఏదైనా సేఫ్ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసి వాళ్ళని సేఫ్గా ఉంచేటువంటి అవకాశాలు మాత్రమే ప్రజలు కోరుకుంటారు. సో అలాంటి అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ఫుల్ అయింది అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం నా ఇండివిజువల్ ఒపీనియన్గా మాత్రం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.